నాగపంచమి పండుగను అందరూ కూడా శ్రావణ మాసంలో జరుపుకుంటారు. నాగదేవత ఆరాధనకు ఈ పండుగ అంకితం చేయబడింది. ఈ ఏడాది ఆగస్టు 9న నాగపంచమి జరగనుంది. ఈ రోజున పాములకు హాని చేస్తే మీ సంతానానికి నష్టం జరగవచ్చు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగపంచమి పండుగను నిర్వహించుకుంటారు. శ్రావణ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు కూడా చాలా ఉన్నాయి. వీటిలో నాగపంచమి పండుగ ఒకటి. ఈ ఏడాది ఆగస్టు 9న నాగపంచమి జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రకాశవంతమైన 5వ రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. జాతకంలో కాలసర్పదోషం ఉంటే నాగపంచమి రోజున కొన్ని పనులు చేయకూడదని చెప్తారు. భవిష్య పురాణం ప్రకారం పాము కాటుతో మనిషి మరణిస్తే అతనికి మోక్షం లభించదంట. అలాంటి ఆత్మకు మోక్షం అసలు లభించదు, అంటే పాము కాటుతో మరణించిన వారికి. అలాంటప్పుడు నాగపంచమి రోజున పాము దేవుడిని పూజిస్తే పాము కాటు భయం ఉండదు. అలాగే అకాల మరణం పొందిన వారికి విముక్తి లభిస్తుందని చెప్తారు. బ్రహ్మపురాణం ప్రకారం నాగపంచమి రోజున పామును పూజించడానికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఈ రోజున అనంత, వాసుకి, తక్షక్, కర్కోటక్, పింగళి నాగులను పూజిస్తారు. వీటిని పూజించటం వల్ల రాహుకేతు ఇతర దోషాలన్నీ తొలగిపోతాయి. హిందూ మతంలో పాములను దేవులుగా భావిస్తాము. పాములకు ఎప్పుడూ హాని చేయకూడదు. అలాగే ముఖ్యంగా నాగపంచమి రోజున పాముకు హాని అసలు తలపెట్టకూడదు. ఫలితంగా మీ భవిష్యత్ 7 తరాలు కూడా నష్టపోతారు, అంటే పిల్లలు సరిగా పుట్టరు అని. నాగపంచమి రోజున మట్టిని తవ్వే పని అసలు చేయకూడదు. పాముకు హాని కలిగితే సంతానం నశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాగపంచమి రోజున బతికున్న పాములకు పాలు తాగించకూడదు. వాటి విగ్రహాలకు మాత్రమే పాలు సమర్పించాలి. నాగపంచమి రోజున కత్తులు, సూదులు, కత్తెర వంటి పదునైన వస్తువులన్నీ ఉపయోగించరు. దీనిని అశుభంగా కూడా భావిస్తారు. కుట్లు, ఎంబ్రాయిడరీ కూడా ఈ రోజున కొంతమంది చేయరు. నాగపంచమి రోజున ఇనుప బాండీలు, పాన్లు మొదలైన వాటితో ఆహారాన్ని వండకూడదు. నాగపంచమి నాడు రొట్టెలు తయారు చేయడం ఉపయోగించే ఇనుప పాత్రలు పాము తలగా భావిస్తారని నమ్మకం ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దేన్ని ఉపయోగించడం అశుభం కింద వస్తుంది. వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో మీరు పెడితే నేను రిప్లై ఇస్తాను. అక్కడే రిప్లై ఇచ్చేస్తాను. ఏదంటారా వీడియో చేసి మళ్ళీ పెడతాను.